సో ఈరోజు బడ్జెట్ చూసే ఉంటారు. చాలామందికి చాలా రకాలుగా అనిపించుంటుంది. ఏ బెనిఫిట్స్ లేవు. ఎవరికీ గూడా ఏ స్లాబ్ రేట్స్ తగ్గలేదు. ఎవరికీ గూడా ఏ బెనిఫిట్స్ ఇవ్వనట్టుగా ఉంది. అవునండి, కరెక్టే. మేజర్‌గా ఈ బడ్జెట్ ఎలా కనిపిస్తుంది అనంటే, ఒక సింప్లిఫికేషన్ ఆఫ్ కంప్లయన్సెస్‌ని క్రియేట్ చేసే దాంట్లో అండ్ ట్రస్ట్ బేస్డ్ కంప్లయన్స్ క్రియేట్ చేసే దాంట్లో ముందుకెళ్ళిందన్నట్టుగా కనిపిస్తా ఉంది. అండ్ గ్లోబల్ ప్రాక్టీసెస్‌ని కొన్నిటిని తీసుకోవడానికి స్కోప్ తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది దేశ ఆర్థిక వ్యవస్థని లాంగ్ రన్‌లో నిలబెట్టే బడ్జెట్ అని చెప్పొచ్చు. అండ్ ఇండివిజువల్ సిటిజన్స్‌కి దేర్ ఇస్ నో మచ్ బెనిఫిట్ గివెన్. ఇంకా మిడిల్ క్లాస్ ఎక్కువగా ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళకు ఎటువంటి ట్యాక్స్ రేట్స్ తగ్గలేదు. అట్ ద సేమ్ టైం కొత్త ట్యాక్స్‌లేం వాళ్ళ మీద పడలేదు. సో కొద్దిగా లిబర్టీ జరిగింది ఏంటి అని అంటే, నోటీసెస్ నుంచి కాస్త భారం తగ్గినట్టుగానే కనిపిస్తుంది. సో ఎందుకంటే ట్రస్ట్ బేస్డ్ కంప్లెయింట్స్ కాబట్టి.